ఓకే, వేటే అని తెలుగు ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్ చూస్తుంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమాలే కనిపిస్తుంది. లేడీస్ కి ఏదో అన్యాయం చేస్తున్నట్టున్నారు, లైక్ మర్డర్స్ అండ్ ఎవ్రీథింగ్ అవి జరుగుతున్నాయి. దాన్ని పోలీస్ మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నట్టున్నారు. దానికి అగేన్స్ట్ గా అమితాబ్ బచ్చన్ గారు. నాకు ఆల్రెడీ టీజర్ బట్టి తెలిసిపోయింది, బట్ దీంట్లో ఎంత డెప్త్ ఉంది అనేది మాత్రం ట్రైలర్ కొంచెం హింట్ అయితే గ్యారంటీగా ఇచ్చింది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫాజిల్, రాణా ఎందుకు వచ్చిన మధ్యలో, రితికా సింగ్ ఇస్ అ పోలీస్ ఆబ్వియస్లీ, అండ్ తుషారా ఆల్సో దేర్. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో ఒక మైండ్ గేమ్ డ్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. లైక్ ఇట్స్ నాట్ అ టిపికల్ కమర్షియల్ మూవీ, ఎందుకంటే అక్కడ టీజే జ్ఞానవేల్ ఉన్నాడు కాబట్టి అది తెలుస్తుంది మనకి. ఈవెన్ ట్రైలర్ కూడా అదే కైండ్ ఆఫ్ ఎసెన్స్ ఇస్తుంది గ్యారంటీగా. సో ఎలా ఉంటుందో చూడాలి. మ్యూజిక్ అయితే మాత్రం చాలా సటిల్ గా కొట్టింది ట్రైలర్ లో. మనకి పాటలు రెండు వచ్చినాయి, పాటలు రెండు చాలా చాలా బాగున్నాయి. అనిరుద్ కుమ్మేస్తున్నాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది మ్యూజిక్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అయితే గ్యారంటీగా ఇచ్చిండు. బట్ ట్రైలర్ అయితే మాత్రం పెద్ద పెద్ద ప్రామిసెస్ పెట్టుకోకండి. ఏదో ఇప్పటివరకు మనం చూడని రజనీకాంత్ గారిని చూస్తున్నాం అన్నట్టు కాదు, అండ్ ఆల్సో ఏదో కొత్తగా చూపిస్తున్నట్టు కూడా కాదు. ఓకే ఇది రాబోతుంది, ఇట్లుంది, ఇంతే కట్టే కొట్టే తెచ్చానని చూపిస్తున్నాను అన్నట్టు. నాకైతే మాత్రం అసలు ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ లేదు ఈ సినిమా మీద. చూడాలి 10th నాడు ఎట్లా ఉంటుందో సినిమా. నేనైతే వెళ్ళిపోతా. కూలీకి అయితే మాత్రం నేను వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ పోయి, అసలు నాగార్జున గారి లీక్డ్ వీడియో చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది. సో కూలీ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ట్రైలర్ నచ్చింది. అండ్ ఏ ద్వారా అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఎల్కి కూడా అలానే వాడారు మన ప్రభాస్ ది హిందీలో. సో అది బాగానే అనిపించింది భయ్య నాకైతే మాత్రం. అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు తినగానే ఏం మారుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత దాన్ని చేంజ్ చేశారు. హ్యాపీ ఆన్ దాట్ వన్. బట్ చూడాలి, టీజే జ్ఞానవేల్ కాబట్టి డ్రామా ఎట్లా చూపిస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ అయితే గ్యారంటీగా ఉంది. సో చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత? ఎక్సైట్మెంట్ పెరిగిందా? చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుందా? లేదు టాక్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇది బ్లాగ్ చేశారంటే నేను రివ్యూ మాత్రమే కట్ చేసి పెడితే ఇప్పుడు మీరు చూసేది నేను రివ్యూ కట్ చేసినట్టు, లేదంటే లైట్. సో యా గైస్, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.